హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నానండి. చూడండి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్నాను, ఉల్లిగడ్డలు, 1 బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొంచెం ఉల్లిగడ్డ వేయడానికి సాల్ట్ వేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగాలి, పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. నాకు వీడియో తీసి ఎవరు సపోర్ట్ లేదు ఫ్రెండ్స్, నేనే చేసుకుంటున్నాను. తర్వాత పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్. ఇగో పసుపు వేసుకోవాలి. తర్వాత ఇగో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మగ్గాలి ఫ్రెండ్స్. టమాటాలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక నిమిషము మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇక ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకో. ఇది చికెన్ మసాలా అండి. ఇందాక గరం మసాలా, ధనియాల పొడిలని వేసానండి. అవి నేను ధనియాల పొడిలను అన్ని మసాలాలు వేసి మిక్సీ పట్టుకుంటానండి. ఇక చికెన్ మసాలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా పైనుండి వేస్తానండి. 1 నిమిషం ఉంచి దింపేసుకోవాలండి. రెడీ, చికెన్ రెడీ. మా ఇంట్లో కొంచెం ఏంటంటే గ్రేవీ కావాలంటారు, అందు గురించి గ్రేవీ లాగా చేస్తానండి. మీకు కూడా ఇట్లా నచ్చితే చేసుకోండి. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. నేను ఇందాక సాల్ట్ చూసుకున్నాండి, నాకు సరిపోయింది. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలానే వండుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మేము కొత్తగా ఛానల్ని ఓపెన్ చేసాము. మీకు నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరందరూ మాకు ఆదరిస్తారని అనుకుంటున్నాం. మీ అందరికీ నా ధన్యవాదాలు.